ఎలా ఉంది పరిపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 1 year లో? ఇప్పటికి వచ్చి 1 year అవుతుంది. ప్లస్ నా 50-50 అయితే ఉందండి. అంటే కొద్దిగా కొన్ని ఫ్రీ పథకాలు ఉన్నాయి కదా, ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఒక ఫ్రీ బస్ అని, ప్లస్ ఇంకా చాలా మందికి అయితే ఆడవాళ్ళకి తులం బంగారం అని చెప్పారు, కళ్యాణ లక్ష్మి సంథింగ్ అబౌట్ ఇంకే కొన్ని చెప్పారు. ఇంకైతే ఇంకా వెళ్ళలేదు. ప్లస్ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది చాలా మందికి ప్రభుత్వం ఎట్లా చెప్పాలంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఒక 1 year 2 years ఉంటుందని చెప్పాలి ప్రభుత్వం. తప్ప ప్రభుత్వం మీకు రేషన్ కార్డులు స్టార్ట్ అవుతున్నాయి అంటే చాలా మంది మీ సేవల దగ్గర జనాలు చాలా మంది కడుతున్నారు. దానివల్ల కూడా జనాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ మొన్నే ప్రభుత్వం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, చాలా ఉంటది అని చెప్పింది, చాలా రోజులు ఉంటుందని చెప్పింది. సో ఇంకా యాక్చువల్ చెప్పాలంటే నేను ఒక రేవంత్ అనే పెద్ద ఫ్యాన్. యాక్చువల్ చెప్పాలంటే ఆయన ఒక యూత్ లీడర్ నుంచి మనం కొద్దిగా ఫ్యాన్ అనమాట. సో ప్రభుత్వం 50-50 అయితే ఉందండి, కొద్ది ఛాన్సెస్ అయితే కొద్దిగా, ఎందుకంటే ప్రజల్లో కూడా కొద్దిగా ఇంకెళ్ళట్లేదు ప్రభుత్వ పథకాలు. రేవంత్ అన్న ఫ్యాన్ అంటున్నారు, ఇప్పుడు ఆయన ప్రాపర్ గా చేస్తున్నారా లేదా జెన్యూన్ గా చెప్పేసేయండి. ఓకే, ఇప్పుడు ఆయన ప్రాపర్ గా చేస్తారంటే ఆయన ఇప్పుడు మెయిన్ ప్రభుత్వం దగ్గర మనీ లేదు. అందరు ఇదే అంటున్నారు. క్వశ్చన్ ఏంటంటే మనీ లేనప్పుడు అన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? గెలవడం కోసమా, ఫేక్ హామీస్ అని చెప్పుకోవచ్చు వీటిని? మరి 100% అయితే గెలవడానికే చెప్పొచ్చు. అంటే లిటరలీ కదా ఫేక్ అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మన బెంగళూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు తీసేస్తున్నారు ఆల్మోస్ట్. ఇంకా చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా మాకు అంత గైడ్ ఇంకా ఐడియా రాలేదు ఇక్కడ. ఇంకా అక్కడైతే 100% తీసేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మేము బెంగళూరులో మేము జాబ్ చేస్తాం సాఫ్ట్వేర్ కాబట్టి. ప్లస్ అక్కడ ఇప్పుడు ఈ స్కీమ్ కూడా తీసేస్తున్నారు. అక్కడ పథకాలు కూడా అమలు అవ్వట్లేదు అక్కడ మెయిన్. దానివల్ల కొద్దిగా చాలా బ్యాడ్ నేమ్ ఉంది కాంగ్రెస్, చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ప్లస్ ఇప్పుడు కూడా ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చి నుంచి కొద్దిగా కాంగ్రెస్ మొత్తం చాలా బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు. సో మొత్తానికి మరి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఫండ్స్ లేవంటున్నారు, పథకాలు కూడా ఆగిపోతాయి అని అంటున్నారు. మరి ప్రజలు నమ్మి పథకాల కోసమే ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రూరల్ లో. అవును, చాలా మంది అంటే విలేజ్, ఇప్పుడు సిటీ తప్పించి రూరల్ విలేజ్ లో మొత్తం చాలా మంది పథకాల గురించి ఓటేశారు. అది మాత్రం కన్ఫర్మ్. అది దానివల్ల పథకాలు అయిపోతే మాత్రం ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాదు. పెద్ద ఫ్యాన్, దానికి అంత పెద్ద ఫ్యాన్ అయినా మనం ఏం చేయలేము. అది ప్రభుత్వం ప్రజల్లో ఉంటది, ఓటు అనేది ప్రజల్లో ఉండాలి. ఇక్కడ నాకు తెలిసి మేము చదువుకోవాలని చెప్తున్నాం ఏంటంటే ఫ్రీ పథకాలు వద్దు, ఏదైనా మాకు జాబ్స్ కావాలి, స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి, ఇలా రోడ్లు కావాలి, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుందని మా ఇది. సరే, ఈ 4 years లో ఇంకొంచెం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చూడాలి. డెవలప్ అయితే బెస్ట్ అనే మా ఆప్షన్, అంతే. కష్టం, చాలా కష్టం. మేము ఒక 5-10 సీట్లు కూడా కష్టం. వెరీ మచ్. ఈ టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అబద్ధాలు చెప్తారు, నిజమని మనం చెప్పాం. కానీ అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం ఎందుకు లేదండి? ఎవరు చెప్తున్నారు అందుతున్నాయి అంటే 100లో 20% కూడా వస్తున్నాయి, రావట్లేదు అనే డౌట్ అయితే అందరికి, ఎవరికి రావట్లేదు. 80% రైతు రుణమాఫీ చేశాడు, 20% చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా వేస్తున్నాడు. కొంతమంది వేస్తా ఉన్నారు. జరుగుతుంది ప్రభుత్వం, పర్వాలేదు. ఇప్పుడే కొత్త ప్రభుత్వం, డబ్బులు లేవు, బడ్జెట్ లేదు. దానివల్ల ఆయన కూడా ఇబ్బంది అవుతుంది సీఎం అన్నప్పుడు. ఆయనను కూడా యాంటీగా చెప్పడానికి కూడా లేదు. పర్వాలేదు, మంచిగా నడుస్తుంది. కేసీఆర్ కూడా మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చేయబోచ్చు. ఇంకా 4 years ఉంది కదా. మరి ఇప్పుడు పథకాలు ఆగిపోతే పరిస్థితి ఏంటి? పథకాలకు జనాలు మొత్తం ఫ్రీగా అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం గవర్నమెంట్ ఏది ఇవ్వలేదంటే అది కూలిపోతుంది. గవర్నమెంట్ పక్క ఏది ఇవ్వలేదంటే గవర్నమెంట్ లేదు, పోయినట్లే. ఫ్రీగా అలవాటు చేసేసారు ప్రభుత్వానికి. జనాలకు మొత్తం అలవాటు చేసేది గవర్నమెంట్ వాళ్ళు. దానికి అలవాటు అయిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే సేమ్, ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది. అంటే ఆంధ్రాలో అంటే అర్థం కాలేదు. అమ్మ భరోసా, తల్లి భరోసా ఏదో పెడుతుంది జగన్. అక్కడ ఫ్రీ పథకాలు కాదు, ఇప్పుడు చంద్రబాబు కదా. చంద్రబాబు ఫస్ట్ జగన్ చేశాడు కదా, ఫ్రీగా ఇచ్చాడు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు కదా? చంద్రబాబు కూడా ఏ పథకాలు ఇచ్చినాడు కదా, పేర్లు మార్చి. ఏమి ఇచ్చిండు ఆయన? ఇస్తారు, ఇంతవరకు అంతలే అంటారు కదా. స్కీమ్స్ అయితే అమలు అదే పేరు పెట్టాడు అన్నిటికీ. ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు లేని టైంలో వాళ్ళు కూడా ఏం చేయలేరు కావచ్చు. కాకపోతే సరే, ఇక్కడ కాంగ్రెస్ అంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి అనుకోవచ్చు. ఆంధ్రాలో మొత్తం బీజేపీ సపోర్ట్ ఉంది టీడీపీకి, అక్కడ ఎందుకు అమలు కావట్లేదు అంటారు? సపోర్ట్ ఉంది కూడా, అక్కడ ఏం అమలు చేస్తారు జనాలు? మైక్ లో, ఫోన్ల, టీవీలో, న్యూస్ లో వస్తుంది కదా, ఏం అంతలేవని. ఖచ్చితంగా చేస్తే చేయొచ్చు. ఇక్కడ అయితే పరిస్థితులు కూడా టైట్ ఉన్నాయి. సో ఏంటి ఇలాగే కొనసాగితే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? చెప్పలేము దాని విషయం.
కాంగ్రెస్ ఉంటుందా పోతుందా అనేది నెక్స్ట్ జమ్మీలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ పథకాలు ఎన్ని తీసేయమంటుంది. తీసేస్తే ప్రభుత్వం పోయినట్లే. ఈ కొడంగల్లో రైతుల సమస్యపై కేటీఆర్ గారు ఇట్లాంటి ధర్నా చేస్తున్నారు కదా, సో ఏంటి దాని పరిస్థితి ఏంటి? మన రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా ఉంటే ఎట్లా మరి పరిస్థితి? సొంత కాన్స్టిట్యున్సీలో కూడా జరిగే చేస్తున్నాడు. కొంత ఇప్పుడు 80% 20% కాలేదు. ఇప్పుడు ఈ కేటీఆర్ చెప్పొచ్చుడు మొన్న లగసేర్ల దాని గురించి కొడంగల్ కోజిలో మీటింగ్ పెట్టాడు మా దగ్గర. పెట్టేసి ఈయన రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్ పెట్టి అటర్ ఫ్లాప్ చేసుకున్నాడు నాచి చంద్రవంశ దగ్గర. రైతు బంధు సండే ఉండే ఆ రోజు 12 తర్వాత టాపీ పడతాయని చెప్పాడు. అది మళ్ళీ నెక్స్ట్ 2 సెకండ్లో మార్చి 31 అన్నాడు. అక్కడ చాలా మంది అక్కడ డిస్టర్బ్ అయ్యారు. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆలోచించి మాట్లాడుకోవాలంటే కొంచెం తొందరపడిండా. అది ఎవరు సలహా ఇస్తున్నారో ఆయనకు తెలియదు కానీ కొంచెం చెప్తే బెటర్ బాగుండు. సరే థ్యాంక్ యూ. పేరు నాగరాజు. నాగరాజు గారు, సో తెలంగాణనే కదా? ఆంధ్ర. ఇక్కడ ఉంటున్నాను. సో ఇక్కడ ప్రూఫ్లన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అయితే చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన అంత బాగలేదు. నైట్ నేను హైడ్రోది తర్వాత ఇది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవక ముందు పథకాలన్నీ ఇచ్చినాడు కదా, ఇప్పుడు ఆ పథకాలన్నీ ఆగిపోతున్నాయి అని అంటున్నారు. ఏంటి పరిస్థితి? అసలు ఏ పథకాలు సరిగ్గా ఇస్తున్నారు? అసలు ఇచ్చిందే లేదు, ఇంకా ఆగిపోయేది ఏమంటారా? అంతే కదా మరి. అదేంత మాట అన్నారు ఒకేసారి. చూస్తున్నాం కదా అది. సరే, ఈ 4 ఏళ్ళైనా ఒకసారి అన్నా వస్తుందేమోనని ఒక చిన్న ఆశ ఉంటది కదా, ఇప్పుడు అది కూడా లేదు కదా. మరి అసలు మొత్తం సుప్రీంకోర్టు ప్రజలకు పథకాలు ఇవ్వద్దు అని చెప్పేసి అని అంటుంది. పథకాలని ఇంతవరకు ఒకరికి కూడా రాలేదు ఎవరికి. కాదండి, ప్రభుత్వాన్ని గెలిపించుకుందే మంచి పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి, ఇప్పుడు ఆ పథకాలే లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది ప్రభుత్వం, ఇప్పుడు అసలు ఏది బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. ఏమేమి వచ్చినాయి అప్పుడు? అన్ని కేసీఆర్ చెప్పినవన్నీ అమలు చేశాడు కదా. మిషన్ భగీరథ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పింఛన్లు కానీ, వ్యవసాయాలు దానికి కానీ, రైతు బంధువు కానీ అన్ని బాగా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమీ రావట్లేదు. మరి ఆయన కూడా అప్పుడు కాళేశ్వరం గానీ సచివాలయాలు గానీ కట్టించాడు, ఇప్పుడు అవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి, కూలిపోతున్నాయి అని అంటున్నారు. అవి ఎందుకు కూలుతాయి? కట్టినవి ఉన్నాయి. పెచ్చులూడి పల్లె సచివాలయంలో పెచ్చులూడి కింద పడ్డాయి. అది నాకు తెలియదు. సర్లే, మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు. అంతే. ఓకే.